నగేష్ ప్లీజ్ బి ఆన్ హోల్డ్. మనతో వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఇటు ఫోన్ కాల్ లో బిగ్ టీవీతో కనెక్ట్ అయి ఉన్నారు. నమస్తే అండి. నమస్తే నమస్తే మేడం. నమస్తే. ప్రెసెంట్ చూసాం ఇవాళ ఇటు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు హాజరవుతున్నారు. అయితే విచారణకు హాజరై ముందు నిన్నట్టుండి ఆయన సీఎం మీద కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ మీద కానివ్వండి కొన్ని ఆరోపణలు చేస్తూ వచ్చారు. సో ఆరోపణలను మీరు ఎలా చూస్తారండి? ఆ ఆరోపణలు అన్ని కూడా పబ్లిక్ ను డైవర్ట్ చేసేదానికి చేస్తున్న ఆరోపణ అండి. అతను ఎంతసేపు నేనేదో ఇంకా ఉద్యమకారులం ఇంకా నేను మా బావ ఇద్దరం ఉద్యమకారులము అని సిట్టు పిలిచినప్పుడు పోయి సమాధానం చెప్పేస్తే వస్తుంది. వాళ్ళు అడిగే క్వశ్చన్లకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటది. ఈయన పెద్ద ఉద్యోగం పోయినట్టు ఇంకా 500 మంది 1000 మందిని పబ్లిక్ వేసుకొని రోడ్ షో చేసినట్టు ఏదో రాజకీయ కక్షంగా చేస్తున్నారని మీరు చేసిన రాజకీయ కక్షపూరితమైన చేసింది కాబట్టి ఈ రోజు మీరు పరిపాలన రాజకీయ కక్షపూరితంగా చేసింది కాబట్టి వాళ్ళ ప్రజలు పక్కన పెట్టిండ్రు. అయినా కూడా ఇంకా ఉత్తర కుమారుని లాగా ప్రగల్భాలు కొట్టుకుంటా ఇంకా మేము సీఎం గారు అనే ఒక రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారు. మేము కూడా మాట్లాడతాం, కానీ ప్రజలు చూస్తున్నారు. ఇవన్నీ వీళ్ళు చేసే నాటకాలు, వీళ్ళు చేసే ఏదైతే యాక్షన్స్ ఉన్నాయో అన్ని చూస్తున్నారు. ఆయన పెద్ద ఫుట్బాల్ ప్లేయర్, ఈయన ఒక పెద్ద కార్ రేసర్ ఇద్దరు. సో వీళ్ళు చేసే కామెంట్స్ అన్ని కూడా ఒక తుచ్చ రాజకీయం తప్ప ఒకటి పద్ధతిగా లేదు. మేము మాట్లాడాలనుకుంటే ఇంకా అంతకంటే మాట్లాడతాం, కానీ మేము ఒక సంస్కారంగా మాట్లాడుతున్నాం. సీఎం గారిని పట్టుకొని ఇష్టంగా మాట్లాడడం. కేసు పెట్టినప్పుడు సిట్ ఫామ్ అయింది, సుప్రీంకోర్టు పోయిండ్రు. మరి ఏం లేనప్పుడు వీళ్ళు కోర్టు కిందకు పోవాలండి. కోర్టుకు పోయి కోర్టులో స్టే చేయడం, కోర్టు నుండి రిలీఫ్ కావడం, లేకుంటే ఏది అడిగినా కూడా కోర్టును పోలీసు వాళ్ళని పట్టుకొని ఇష్టారాజ్యంగా మాట్లాడడం మేము వెంటాడతాం. వీళ్ళు కదా ఒక కమ్యూనిటీ, వీళ్ళ ఒక కమ్యూనిటీని పెట్టుకొని ఈ రోజు రాజకీయాలు చేసిన లాస్ట్ లో అందరినీ పాపం జీవితాలతో ఆడుకున్నారు. సినిమా వాళ్ళతోని, సినీ ఇండస్ట్రీతోని, తర్వాత పొలిటికల్ వాళ్ళతోని, ఫైనాన్సర్స్ తోని, కొన్ని ఫ్యామిలీలలో సొంత చెల్లెని కూడా ఇచ్చిపెట్టలేదు కదా. ఆమె సొంత చెల్లె వచ్చి చెప్పినా కూడా ఇంకా విజ్ఞత బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు. వాడి కోసం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అనిపిస్తుంది. వాడి కోసం, కేటీఆర్ కోసం. వాడిని దమ్ము ధైర్యం ఉంటే పోయి మాట్లాడమను, సిట్ అడిగే ఆన్సర్లకు చెప్పమను. కోర్టు పోలీసు తన పని తను చేసుకుంటూ పోతుంది ఎప్పుడు కూడా. నాగరాజ్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి. కేటీఆర్ ఇప్పుడే ఇటు విచారణకైతే హాజరయ్యారు. అక్కడ ఒకసారి లైవ్ అప్డేట్స్ చూద్దాం. బ్యాక్ టు నగేష్. కరెంట్లీ మనం ఇందాక కేటీఆర్ స్క్రీన్ లో చూసాం. అక్కడ అప్డేట్స్ ఏంటి నగేష్? కేటీఆర్ తో పాటు చాలా మంది వచ్చినట్టుగా మనకి అర్థమవుతోంది. అక్కడ ప్రెసెంట్ పోలీసులు ఎటువంటి బందోబస్తుని ఏర్పాటు చేశారు? కేటీఆర్ అక్కడ అప్డేట్స్ ఏంటి నగేష్? కేటీఆర్ కొద్ది సెకండ్ల ముందు లోపలికి తను వెళ్లారు. తనతో పాటు కూడా కేపీ వివేకానంద దువ్వలపూర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గాని కొంతమంది నేతలు మీడియా వాళ్ళకి చేయిచూపుతూ లోపలికి విచారణకు వెళ్లారు. మరో 10 నిమిషాల్లో విచారణ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. కానీ చాలా మంది నేతలతో కేటీఆర్ రావాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక లైవ్ లింక్ ను వదిలి సర్లిని అంటే వాహనాలు